వటిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలో ఉన్న మల్లేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జనవరి 5వ తేదీన ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా ముప్పవరపు వెంకయ్య నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి హాజరయ్యారు. అలాగే గౌరవ అతిథులుగా బూర్ల రామాంజనేయులు, పత్తిపాడు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి డాక్టర్ కె లక్ష్మీనారాయణ, ఐఏఎస్ అధికారి, ఉన్నత విద్యా కమిషనర్ బుద్ధ చంద్రశేఖర్, సీఈఓ అనువాదిని, ఏఐసీఈఓ, ఏఐసీటీఈ విద్యా మంత్రిత్వ శాఖ ఎం నాగేశ్వరరావు, ఈనాడు ఎడిటర్ పాల్గొని కార్యక్రమాన్ని శోభయానం చేశారు. ఈ వేడుకల్లో భాగంగా కళాశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనం గాయత్రి సదన్ను అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రబలాలు, విద్యార్థులు, అధ్యాపకుల కోలాటం, వివిధ రాష్ట్రాల సాంస్కృతిక నృత్యాలు, విద్యార్థులు మరియు సిబ్బందికి రంగోలి పోటీలు, భోగిపళ్ళు వంటి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించాయని అతిథులు తెలిపారు. ప్రతి సంవత్సరం కళాశాల స్థాయిలో సంక్రాంతి వేడుకల్ని ఆనందోత్సాహాలతో నిర్వహిస్తున్నామని, ఈసారి కూడా అధ్యాపకులు, విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని కళాశాల డీన్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ మాలినేని పెరుమాళ్లు మాట్లాడారు. సాంస్కృతిక విలువల్ని కాపాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని పెంపొందించడమే కళాశాల లక్ష్యమని, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల ఐక్యత, ఆనందం, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన అందరినీ అలరించాయి. At the end of the day, you will be given rating. ఎవరు బెటర్గా చేశారు. వెంకయ్య నాయుడు గారికి మళ్ళీ ఈ కుటుంబం తరఫున ఇదే మా ఆహ్వానం. హరిదాసులందరూ కూడా ఆంధ్రదేశ సంస్కృతి యువతకు అవకాశాలు తెచ్చారు. స్మార్ట్ సిటీస్ మిషన్ తో కళలను కాంక్రీట్ రూపంలోకి తీసుకువచ్చారు. జీఎస్టీ వంటి సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థకు పారదర్శకత నేర్పారు. రైతు బలపడితే దేశం బలపడుతుందన్న ఆలోచనతో వ్యవసాయానికి, డిజిటల్ కనెక్టివిటీకి కొత్త దిశ చూపించారు. ప్రతి రంగంలో ప్రజలకు ఉపయోగపడే విధానాలే ఆయన సంస్కరణల లక్ష్యం. ఆయన మాటల్లో దేశభక్తి, చర్యల్లో ప్రజల పట్ల బాధ్యత కల్పిస్తుంది. భాష అంటే ప్రేమ. ఈ అమ్మాయికి నేను చెప్తున్నాను, ఈ అమ్మా నాతో పోటీ పడేట్టున్నావే భాషలో, ప్రసంగంలో అని చెప్పానని ఆ అమ్మాయిని అభినందిస్తున్నాను. చక్కగా ఇంజనీరింగ్ చదువుతున్నప్పటికి కూడా ఆ కట్టు, బొట్టు, మాట, ఆట, పాట, బాట, రాస, దోస అవే కాకుండా చక్కని ఉచ్చారణ కలిగి మరి అందరికీ నచ్చే విధంగా తెలుగులో మాట్లాడడం ఒక ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని చాలా అభినందనీయం. మనందరి తరఫున కూడా ఆ పాపకి ఆశీర్వచనాలు అందిస్తున్నాను. మీ అందరికీ కూడా నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి అందరూ మా పిల్లలు, మా మనవరాళ్ళు ఆ వయసులో ఉన్నారు. మీరంతా
నేను వస్తూ ఉంటే నాకు అనుమానం వచ్చింది, ఇంజనీరింగ్ కళాశాలకు వస్తున్నానా లేకపోతే 10+ స్కూల్కి వస్తున్నానా అని చెప్పని. అంటే అందరూ చాలా నవనవలాడే అంటే చిన్న వయసులో ముచ్చటగా ముద్దు గొలిపే విధంగా ఉన్నారు. రెండోది ఇంకొక సంతోషం ఏంటంటే నాకు ఇక్కడికి వచ్చినందుకు చూస్తూ ఉంటే ఈ విద్యార్థులందరినీ కూడా మనం సోకాల్డ్ మ్యాటర్ అండ్ ఫ్యాషన్లో కాకుండా అందరూ కూడా పావడ పరికిణి లేకపోతే బయట ధరించి చక్కగా బొట్టు పెట్టుకుని మన భారతీయ సంస్కృతికి మన తెలుగు సంస్కృతికి దర్పణంలాగా ఉన్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజీలో మిమ్మల్ని అందరూ కలవడం చాలా ఆనందంగా ఉంది. మీతో కలిసి సంక్రాంతి సంబరం ముందుగా, సంక్రాంతి మనకు 14వ తారీఖు వస్తుంది, 13 రాత్రికి. మనం ముందుగానే సంక్రాంతి సంబరం జరుపుకుంటున్నాం. ఈ సంక్రాంతి మీ అందరి యొక్క జీవితాల్లో నవ్యక్రాంతిని తీసుకురావాలని, మీకు మీ కుటుంబాలకు శుభం కలిగించాలని, మీ అందరికి కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో వెలసిల్లాలని చెప్పని కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో మన దేశం గర్వించదగిన శాస్త్రవేత్త, సైంటిస్ట్, పూర్వ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారి యొక్క విగ్రహాన్ని ఈ ప్రాంగణంలో ఆవిష్కరించడం చాలా ముదావహం. మనం గొప్ప వాళ్ళని గౌరవించుకోవాలా, గొప్ప వాళ్ళని గుర్తించుకోవాలా, ఆ గొప్ప వాళ్ళ యొక్క దారిలో నడిచే ప్రయత్నం మనం చేయాలా. అందుకని మంచి ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టిన శ్రీ మలినేని పెరుమాళ్ను ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వీ మస్ట్ రియలీ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్మైరింగ్, evaluating the footsteps of the great leaders of the country. One of the greatest sons of this great country is Dr. Abdul Kalam. We should always remember him and follow his advice. ప్రపంచ యువతకు స్ఫూర్తినిచ్చి ప్రజల రాష్ట్రపతిగా మన్నన పొందిన అబ్దుల్ కలాం గారి స్మృతికి ఈ సందర్భంగా నేను నివాళులు అర్పిస్తున్నాను. నాకు కూడా ఆయన అంటే ఎంతో ప్రేమ, ఆదరం, అభిమానం. ఆయనకు కూడా నేనంటే అంత ప్రేమ, అంత అభిమానం ఉండేది. అందుకే ఆయన మరణించిన తర్వాత ఆయన గ్రామానికి కూడా వెళ్లి, నేను వారి ఇంటికి కూడా వెళ్లి వారి ఇతర సోదరులను కూడా కలిసి రావడం కూడా జరిగింది. తమ భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు గొప్పవాళ్లైతే దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు మహనీయులుగా ఎదుగుతారు. శ్రీ అబ్దుల్ కలాం అలాంటి మహనీయుల్లో ఒకరని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కాలం మారుతూ ఉంది, పోటీ పెరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో యువతీ యువకులు ఆత్మవిశ్వాసాన్ని, పరోపకార గుణాన్ని పెంపొందించుకోవాలి. ఆత్మస్థైర్యాన్ని నింపే మహనీయుల యొక్క జీవితాల నుంచి యువత స్ఫూర్తి పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య ఐ అపీల్ టు ఆల్ ద గవర్నమెంట్స్ ఇన్ ద సెంటర్ అండ్ ద స్టేట్ అండ్ ఆల్సో టు ది ఇన్స్టిట్యూషన్స్, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ టు కమ్ టుగెదర్, థింక్ టుగెదర్, యాక్ట్ టుగెదర్ అండ్ ఆల్సో డిజైన్ సచ్ కోర్సెస్ which will be useful for your future, for the use of the country and the institution. That is my advice on this occasion today. నైపుణ్యం ప్రధానంగా విద్యా విధానం ముందుకు సాగాల్సిన అవసరంతో ఉంది. వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ స్కిల్ అప్గ్రేడేషన్. స్కిల్ దిస్ ఇస్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. ఆ స్కిల్స్ తగినంత లేకుండా కేవలం మన పుస్తకాలతో చదువుకొని తగిన విధంగా నైపుణ్యాన్ని సంపాదించకపోతే ఒడిలోని చూసిన భాష అవుతుందో ఆ భాషలో మాట్లాడండి. మన భాష రాని వాడితో ఇంగ్లీష్ లో మాట్లాడండి, మన భాష రాని వాడితో హిందీలో మాట్లాడండి. కొంతమంది హిందీకి వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటారు. మన తమిళనాడు ప్రభావం కొంత ఉంది. నేను ఆ తమిళనాడుకి వెళ్ళినప్పుడు విద్యార్థులు నాతో చెప్పారు, సార్ హిందీ ఈజ్ బీయింగ్ ఇంపోజ్డ్ అని. నేను ఉపన్యాసాలు చెప్పాను, నో ఇంపోజిషన్ అనగానే చప్పట్టు కొట్టారు. నో ఇంపోజిషన్. సెకండ్ పాయింట్ ఐ సే ఇస్ నో అపోజిషన్. థర్డ్ పాయింట్ ఈజ్ దట్ ఈస్ మై ప్రపోజిషన్. ఫోర్త్ పాయింట్ ఈజ్ ఇట్ షుడ్ బి యువర్ పొజిషన్. No imposition, no opposition, that should be the position of everybody. దయచేసి ఈ విషయాన్ని గుర్తించుకొని మనం మన భారతీయ భాష ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తాం. రేపు మనం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, అస్సాం, మన యొక్క ఒరిస్సా, అలాగే బెంగాల్, లేకపోతే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఏ రాష్ట్రానికి వెళ్ళినా నువ్వు ఇంగ్లీష్ లో మాడితే కూడా ఎవరి గ్రామాల్లో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన భాషలో హిందీ భాష. కాబట్టి మనము తెలుగు నేర్చుకోవాలా, హిందీ నేర్చుకోవాలా, ఇంగ్లీష్ కూడా తప్పనిసరి నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోవద్దని నేను ఇంగ్లీషు మీడియంలో చదువుతున్నారు మీరు, మంచిది. రాబోయే రోజుల్లో మీ అందరికీ సమాచారం చెప్తున్నాను నేను. రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి మోడీ గారు ఇంజనీరింగు, మెడిసిన్, ఫార్మసీ ఇవన్నీ కూడా మాతృభాషల్లో బోధించే విధానానికి శ్రీకారం చుట్టారు, తయారవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో పుస్తకాలు ఆ విధంగా తయారవుతాయి.
మన భాషలో మనం చదివితే పుస్తకం మస్తకానికి ఎక్కుతుంది. మస్తకం అంటే తల, పుస్తకం మస్తకంలోకి వెడుతుంది. సరే, నీకు సమదృష్టి వస్తుంది, నీకు మంచి విశ్వాసం వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దానివల్ల నీ ముఖ వర్చస్సు పెరుగుతుంది. దాంతో పాటు నలుగురు నిన్ను చూసేట గౌరవ భావం కూడా పెరుగుతుంది. అందుకని ఆటల పాటలకి సంగీతము, సాహిత్యము వీటికి ప్రాధాన్యత, విద్యతో పాటు వాటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలా. ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టారు మీకు సంక్రాంతి కోసమనే కాదు, మామూలుగా కూడా వారానికి ఒకసారి కల్చరల్ యాక్టివిటీస్ పట్ల పిల్లలను మోటివేట్ చేసేటువంటి అవసరం ఎంతో ఉంది. మన విద్యా విధానంలో అది కొత్తగా భాగం కూడా ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇవన్నీ ఉన్నాయి. మేము చదువుకునేటప్పుడు మాకు ఒక పీటీ క్లాస్ ఉండేది, ఫిజికల్ ట్రైనింగ్ క్లాస్. ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఫిట్ యుల్ బి మెంటల్ అలర్ట్. మన ఎవరో ఒక అబ్బాయి అడిగారు, సార్ యోగా చేస్తే నాకు ఏమొస్తుంది సార్ అని. యోగా చేస్తే నువ్వు యోగుడు అవుతావురా అని చెప్పారు. సార్ యోగా ఇది ఓకే, బట్ యోగా మీన్స్ సూర్య నమస్కారం అర్థమైంది నాకు. సూర్య నమస్కారం, ఇఫ్ యూ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ సూర్య నమస్కార డూ చంద్ర నమస్కార అని చెప్పేవాడికి. ఆడు అన్నాడు, సార్ యోగా ఇస్ ఓకే బట్ యోగా మోడీ చెప్పారు. మోడీ గారికి యోగా పెట్టింది మోడీ గారు. ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితిలో దాన్ని ప్రవేశపెట్టి 173 దేశాలు ప్రపంచంలో 173 కంట్రీస్ ఆర్ నౌ ఫాలోయింగ్ యోగా. వీఆర్ ఇండియన్స్, వీఆర్ తెలుగు పీపుల్, వై నాట్ వీ ఆల్సో మేక్ యోగా పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. యోగా చదివితే యూ విల్ బి ఫిజికలీ ఫిట్ అండ్ యూ విల్ బి మెంటల్ అలర్ట్. వాడికి చెప్పాను, యోగా ఇస్ నాట్ ఫర్ మోడీ, యోగా ఇస్ ఫర్ యువర్ బాడీ, థింక్ అబౌట్ దిస్. అందుకని శరీరాన్ని, ఆకృతిని సరిగా ఉంచుకోవాలంటే యోగా మనకు జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత మూడవ సలహా నేను మీకు చెప్పదలుచుకుంది, ఆల్ ద చిల్డ్రన్. మనం భారతీయ నాగరికతలో ఈ పాశ్చాత్య నాగరికత, ఈ వెస్ట్రన్ కల్చర్, ఆ టీవీ లేకపోతే వాటిలో వచ్చేట ఆ మార్పుల కారణంగా కొంతమంది ఆ పాశ్చాత్య వ్యామోహానికి గురవుతున్నారు. ఆ గురై భోజనాల విషయంలో కూడా పిజ్జాలు, బర్గర్లు ఈ యొక్క ఇన్స్టెంట్ ఫుడ్. ఒక అబ్బాయి అన్నాడు, సార్ మీరు వద్దంటున్నారు కానీ ఇన్స్టెంట్ ఫుడ్ సార్ రెడీగా దొరుకుతుందని. ఇన్స్టెంట్ ఫుడ్ మీన్స్ కాన్స్టెంట్ డిసీజ్ అనే విషయాన్ని అర్థం చేస్తుంది. మన ఇడ్లీ, మన సాంబార్, మన దోశ ఇవాళ ఇంటర్నేషనల్ అయిపోయింది. ఎక్కడికి పోయినా ఇంటర్నేషనల్ గా కూడా దొరుకుతున్నాయి. ఎందుకంటే మనం టైం టెస్టెడ్, మన యొక్క వీఆర్ కనెక్టెడ్ విత్ ద ఎర్త్, భూమితో మనకు సంబంధం ఉంది అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాం. అందుకని దయచేసి మన సాంప్రదాయాలు పాటించండి. నేను ఇందాకే చెప్పినట్టుగా మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, ఆఖరికి మన తిట్టు కూడా. మన తిట్టు ఎంత అందంగా ఉంటుంది తెలుసా? తిట్టుకుంటే మామూలుగా ఎవరన్నా తిడితే ఇంగ్లీష్ తిట్టుకి తెలుగు తిట్టుకి తేడా చూడండి మీరు, ఆ డిగ్నిటీ చూడండి. అందువల్ల దయచేసి మన సాంప్రదాయాలను మర్చిపోవద్దు. ఎంత స్థాయికి వెళ్ళినా మన పద్ధతులు మర్చిపోవద్దు. అలాగే మన కట్టుబాట్లు మర్చిపోవద్దు. దాంతోపాటు మీరు మీకు ప్రతిరోజు కొంత సమయం తల్లిదండ్రులతో గడపాలా, కొంత సమయం అమ్మా నాన్న, తాతయ్య, అమ్మమ్మతో గడపాలా. బికాస్ దే ఆర్ ది బేసిక్ నాలెడ్జ్ గివర్స్. వాళ్ళకున్నంత ప్రాపంచ పరిజ్ఞానం ఇంకెవరికి ఉండదు. అందుకని స్పెండ్ టైం విత్ ద ఫ్యామిలీ. నిన్న ఎక్కడో చెప్పాను నేను, నువ్వు వంట మానేస్తే జంట పోద్ది అని. అమెరికాలో వంట మానేస్తే చాలా మంది, జంటలు విడిపోయాయి. సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ అనేక మంది ఉన్నారు అమెరికాలో ఇవాళ. ఈ అబ్బాయి ఆయన రెండో భార్య, మూడవ కొడుకని అట్ట చెప్పాల్సి వస్తుంది. మన దేశంలో మన కుటుంబ వ్యవస్థ అద్భుతమైంది ప్రపంచానికి, భారతీయ కుటుంబ వ్యవస్థ. బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఏ మానుష రూపం, ఉజ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రాణం. ఎన్ని రీతులుగా ఎన్ని పెరుమాళ్ళు వచ్చి నన్ను ఈ ప్రోగ్రాంకి ఇన్వైట్ చేసినప్పుడు, పెద్ద ఆయన వస్తున్నారు, మళ్ళీ ఇంకెవరో అవసరం లేదు, నేను ఎందుకు రావాలా అని అడిగారు. లేదు సార్ మీరు కూడా వస్తే బాగుంటుందంటే నేను ఒక క్షణం ఆలోచన చేసి వస్తానని ఒప్పుకున్నాను. ఎందుకంటే నేను కమిషనర్ కాలేజియేట్ ఎడ్యుకేషన్గా, టెక్నికల్ ఎడ్యుకేషన్గా, స్కిల్ డెవలప్మెంట్లో గత 15 ఏళ్లుగా నేను కళాశాలలో స్కూల్స్ తిరుగుతున్నాను. కానీ పిల్లల్లో ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. ఈరోజు ప్రోగ్రాం ఉంది, సంక్రాంతి సంబరాలు, తర్వాత ఉమెన్స్ హాస్టల్ ఇనాగరేషన్ కూడా ఉంది. పెద్దలు వెంకయ్యనాయుడు గారు వస్తున్నారు అన్నప్పుడు నా ముఖ్య వినతి ప్రిన్సిపాల్కు
టీచర్స్ కు, లెక్చరర్స్ కు, ప్రొఫెసర్స్ కి ఏంటంటే ఆ ముందు రోజు ఒక 5-10 నిమిషాలు ప్రతి క్లాస్ రూమ్ లో వారు ఎందుకు వస్తున్నారు, వారు ఏం మాట్లాడతారు, ఉపరాష్ట్రపతితో పాటు వారు చైర్మన్ రాజ్యసభ, తర్వాత అంతకు ముందు వారు రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ గా చేశాడు. వాళ్ళలో ఉత్సాహం నింపి వాళ్ళతో అడగాల ఆయన ఏం చెప్తారని మీరు గెస్ట్ చేయాల ముందు ఒక రోజు. అవన్నీ నోట్ చేసుకున్న తర్వాత ఆయన ఇప్పుడు మాట్లాడారు. ఏం మాట్లాడారు? సంస్కృతి, విలువలు, జీవితము, తెలుగు భాష, మదర్ ల్యాండ్, మదర్ టంగ్,